Good morning, students. In this video, we are discussing about types of angles from chapter 6 geometry నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అసలు యాంగిల్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది చెప్పాలి. యాంగిల్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ ద డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది. హ్యాంగర్కు 1 2 3 యాంగిల్స్ ఏర్పడతాయి. కార్నర్స్లో ఏర్పడే వాటిని యాంగిల్స్ అంటారు. టూ రేస్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట మనకి యాంగిల్స్ ఏర్పడతాయి. ఇక్కడ కూడా వాల్ క్లాక్లో యాంగిల్ ఏర్పడింది, ఓపెన్ ద బుక్లో యాంగిల్ ఏర్పడింది. చూడండి, ఒక 2 ఆర్మ్స్ 2 రేస్, సరదాగా నేను 2 రేస్ తీసుకున్నాను. ఈ 2 రేస్ నుంచి మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఉన్నది కదా, ఇలా ఉన్నప్పుడు మనకి కార్నర్ ప్లేస్లో యాంగిల్ ఏర్పడుతుంది. ఇది యారో, ఈ 2 యారోస్ నుంచి ఎక్కడైతే కార్నర్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఏర్పడేదాన్ని యాంగిల్ అంటారు. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి, వెర్టెక్స్. దీన్ని ఏమంటారు? ఎక్కడైతే యాంగిల్ ఏర్పడిందో దాన్ని వెర్టెక్స్ అంటారు. ఓక్యూ ఆర్మ్, ఓపి ఆర్మ్ అంటారు. యాంగిల్ సింబల్ వచ్చేటప్పటికి ఈ రకంగా సూచిస్తారు. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ యాంగిల్. ఇప్పుడు డూ దీస్ ఉన్నది మీ టెక్స్ట్ బుక్లోనే, ఒకసారి చెక్ చేసుకోండి. డూ దీస్ వెర్టెక్స్, ఇక్కడ వెర్టెక్స్ ఏంటి? 0. ఆర్మ్స్ ఆర్ ఓఆర్మ్, ఓబి ఆర్మ్. యాంగిల్ ఈజ్ యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ బిఓఏ ఆర్ యాంగిల్ ఓ అంటారు. అబ్జర్వ్ ది వేరియస్ ఐటమ్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అండ్ రైట్ ది థింగ్స్ వేర్ యాంగిల్స్ అక్కర్. మీకు అసలు మీ క్లాస్ రూమ్లో ఎక్కడైతే యాంగిల్స్ ఏర్పడతాయి చూసి మీరు రాయండి. రైట్ యాంగిల్ ఫస్ట్ మీరు తెలుసుకునే యాంగిల్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో రైట్ యాంగిల్ గురించి తెలుసుకుంటాం. ఇలాగా రెక్టాంగిల్ ఉన్నప్పుడు ఇలా 4 పార్ట్స్ చేస్తే 1 2 3 4 కార్నర్స్ ఏర్పడ్డాయి కదా. 1 కార్నర్, 2 కార్నర్, 3 4 కార్నర్స్ ఏర్పడ్డాయి కాబట్టి 4 యాంగిల్స్ ఏర్పడ్డాయి. ఈ రకంగా ఏర్పడే యాంగిల్స్నే రైట్ యాంగిల్ అంటారు. చూస్తే ఇంగ్లీష్ లెటర్లో ఎల్ ఉంటుంది చూసారా, ఎల్ టైప్లో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే వాటిని రైట్ యాంగిల్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్. డూ దీస్ ఉంది. మార్క్ ది రైట్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ పిక్చర్స్. ఈ పిక్చర్స్లో రైట్ యాంగిల్స్ని మార్క్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేశాను. ఎల్, లెటర్ ఎల్కి ఇలా వస్తుంది. హెచ్కి అయితే 4 రైట్ యాంగిల్స్ ఏర్పడుతుంది. హౌస్ కూడా 4 రైట్ యాంగిల్స్. వాల్ క్లాక్కి ఎఫ్. ఆర్మ్ అంటే మన హ్యాండ్ని కనుక మోచేతి దగ్గర ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా ఉంచితే కనుక దీని రైట్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఏర్పడేది మోచేతి దగ్గర ఏర్పడేదాన్ని రైట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ కన్నా అంటే మన ఆర్మ్ దీనికన్నా మన చెవి వైపు, ఇయర్ వైపు కనుక మీరు పెట్టుకుంటే 90 బిలో ఉంటుంది. 90 బిలో ఉండేదాన్ని ఏమంటారంటే యాక్యూట్ యాంగిల్ అంటారు. 90 అబవ్ ఉండే యాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. ది యాంగిల్ లెస్ దాన్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాక్యూట్ యాంగిల్. రైట్ యాంగిల్ కన్నా తక్కువగా ఉంటే యాక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. ఇక్కడ డూ దీస్ ఉన్నది చూడండి ఒక్కసారి. యాంగిల్ ఏఓబి ఈజ్ యాక్యూట్ యాంగిల్, ఎందుకంటే రైట్ యాంగిల్ కన్నా చిన్నది. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో మీకు రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నది? యాంగిల్ 1 రైట్ యాంగిల్ 2 అబ్ట్యూస్ యాంగిల్, ఎందుకంటే రైట్ యాంగిల్ కన్నా పెద్దగా ఉన్నది కాబట్టి. రైట్ యాంగిల్ కన్నా చిన్నగా ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ యాక్యూట్ యాంగిల్. ఇక్కడ మన యాంగిల్స్ని మెజర్ చేసే దాని గురించి తెలుసుకుంటున్నాము. ఈ యాంగిల్స్ మెజర్ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారంటే ప్రొట్రాక్టర్ అంటారు. మీకు మీ జామెట్రీ బాక్స్ కనుక ఉంటే ఆ బాక్స్లో ఉంటుంది, ఇది ప్రొట్రాక్టర్. దీని మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడే ఇచ్చారు. దీన్ని బేస్ లైన్ అంటారు, ఇక్కడ ఆరిజిన్ అంటారు, ఇన్నర్ స్కేల్. 0 ఎక్కడైతే ఉందో దాన్ని ఇటువైపు 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్నర్ స్కేల్. ఇటువైపు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అవుటర్ స్కేల్. దీన్ని డిగ్రీ అంటే 90 degrees ఇలా సూచిస్తారు. పైన చిన్నగా డాట్ పెడతారనమాట. దీన్ని 90 degrees అంటారు. డిగ్రీస్తో సూచిస్తారు యాంగిల్స్ని. రైట్ యాంగిల్ వచ్చేటప్పటికి 90 degrees అవుతుంది. యాక్యూట్ యాంగిల్ వచ్చేటప్పటికి బిలో 90 degrees. దీన్ని below 90 degrees. Measure of a right angle is 90 degrees. If angle is less than 90 degrees, it is
అని యాక్యూట్ యాంగిల్ అంటారు. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 90 degrees, లెస్ దెన్ 180 degrees, ఇట్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్. 180 degrees అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నదని 180 degrees అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి క్లాసిఫై చేస్తే 25 degrees బిలో 90 degrees కాబట్టి యాక్యూట్ యాంగిల్, 30 యాక్యూట్, 45 యాక్యూట్, 90 degrees కరెక్ట్గా 90 degrees రైట్ యాంగిల్ అవుతుంది ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ 90 degrees అబవ్ అనేది యాబ్ట్యూస్ యాంగిల్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకుని మీరు చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాథ్ అనే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్లో. ఎంలో ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ అంటే అసలు లేవు. ఎంలో అన్నీ మనకి ఏమున్నాయి, ఆల్ ఆర్ యాక్యూట్ యాంగిల్ బిలో 90 degrees, 1 2 3 అబ్ట్యూస్ యాంగిల్స్ కూడా లేవు. ఏలో ఎక్కడ ఉన్నాయో మీరు చూడండి. టీలో అయితే రైట్ యాంగిల్, హెచ్లో కూడా రైట్ యాంగిల్ ఉన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2 చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.